శ్రీ ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా శాసన సభ్యులు ప్రైవేటు పాఠశాల బస్సులు, స్కూల్ వ్యాన్లపైన ఫిట్నెస్ సంబంధించిన అంశంలో వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ, ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది. వారం రోజుల క్రితం వరకు సుమారు 62 కోట్ల ప్రయాణాలు జరిగి 2100 రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కూడా చెల్లించిన సందర్భంలో మహిళా తల్లందరూ కూడా ఆర్టీసీ బస్సులో తమ సొంత పర్యటనతో పాటు వివిధ దేవాలయాలు, ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ, మరి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణాల సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి బస్సుల సంఖ్య సరిపోవడాలని చెప్పని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివారిని సందర్భంగా అడుగుతా ఉన్నా, కొత్తగా బస్సులు కొనుగోలు చేసి ఆయా డిపోలకు, ఆయా కొత్త రోడ్లకు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అనేది, ప్రజల పక్షాన కొత్తగా బస్సులను ఆయా రూట్లోకి కొనుగోలు చేసి పంపాల్సినట్టు అవసరం ఉందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ప్రమాదాలు జరగకుండా ఆర్టీ అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతూ, మరి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కానీ ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పక్షాన ఉన్నటువంటి వాహనాలకు మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే 10 రోజుల ముందు నుంచే సంబంధిత బస్సులకు ఫిట్నెస్ కానీ లేకపోతే ఇతర లైసెన్సులు లేకపోతే ఇవన్నిటిని ఏ విధంగా చేస్తూ వాటిని కూడా ప్రైవేటు బస్సులు, వ్యాన్లకు సంబంధించిన వారికి, ప్రధానంగా పాఠశాలకు సంబంధించిన వారికి మరి ఓ 4 రోజుల ముందు నుంచే వారికి కసరత్తు చేసే విధంగా ఓ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని చెప్పి కోరుతూ, ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మహాలక్ష్మిని మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో దానికి మా మహిళా తల్లి తరఫున అభినందన తెలియజేస్తూ, నూతన బస్సులు ప్రవేశపెట్టవలసిందిగా ఆయా రద్దీ ప్రాంతాల్లోకి కొత్తగా బస్సులు కొనుగోలు చేసి అమలు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. శ్రీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. శ్రీ వాకాటి శ్రీహరి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు సహచర శాసనసభ్యులు ముక్కన్ రాజ్నాథ్ సింగ్ ఠాకూర్ కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ మాటలను ఏకీభవిస్తూ, అధ్యక్ష, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు కానివ్వండి, మా ప్రాంతంలో